మామ మెల్లమెల్లగా మన లెగ్లో కటింగ్స్ అయితే వస్తున్నాయి. సో వెల్కమ్ బ్యాక్ టు 74th డే ఆఫ్ ఫ్యాట్ లాస్ సిరీస్. ఈరోజు అయితే మన షెడ్యూల్లో లెగ్ వర్కౌట్ అయితే ఉంది. సో స్టార్టింగే లెగ్ ప్రెస్కి వచ్చేసరికి జితేంద్ర గారిని ఎక్కించుకుని మనకి మెల్లగా స్టార్ట్ చేశాను. అన్న ఎక్కడన్నా భయం భయం అంటేనే వాడు ఎక్కాడు. నీకు ఎందుకురా తమ్ముడు నేను చూసుకుంటా అనేసి వాడిని మోటివేట్ చేస్తూ మెల్లగా 12 reps అయితే కంప్లీట్ చేసుకున్నాం. అలాగే ప్రతి ఒక్క బాడీ బిల్డర్ లేదా జిమ్ చేసే వాళ్ళు పోస్ట్ చేసే వీడియోస్ అండ్ ఫొటోస్ మీకు కనిపిస్తాయి, కానీ ఆ బ్యాక్ ఉండే పెయిన్ అనేది ఎవరికీ కనిపించదు. సో ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్గా బాడీ మెయింటైన్ చేస్తారంటే దాని వెనకాతల ఎన్ని సాక్రిఫైజెస్ ఉంటాయో ఎవరికీ తెలియదు. సో వీడియోస్లో చూపించినట్టుగా ఫొటోస్లో చూపించినంత ఈజీ అయితే ఉండదు బాడీ బిల్డింగ్ అనేది. సో ఇప్పుడిప్పుడు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ ఫ్రేమ్ మెయింటైన్ చేయాలంటే డైట్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, ప్రాపర్ వర్కౌట్ ఉండాలి, స్లీప్ అండ్ స్టెప్ అని ప్రతిదీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే ఒక బాడీ అనేది మంచి ఫ్రేమ్లో తయారవుద్ది. సో అలాగే బాడీ బిల్డింగ్ చేసే ప్రతి ఒక్కరిని ఏంటంటే మీరు చులకనగా చూడొద్దు. సో రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, బట్ చీప్గా అయితే చూడొద్దు. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్. అలాగే మీరు మన అకౌంట్ అయితే ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.